ఇంట్లోనే ఈజీగా మీకు ఓన్ గా శారీ ప్రిప్లీటింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఫస్ట్ వీడియో పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, మిస్టేక్స్ ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. చెస్ట్ ప్లీట్స్ ఉంటాయి కదా, అవి స్ప్రెడింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపించేస్తాను. చాలా మంది ప్రీప్లీటింగ్ చేసేటప్పుడు ఇలా శారీ ఎక్స్ట్రాగా వస్తుంది, దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అని అడుగుతుంటారు. ఏం లేదండి, ఇలా పిన్ పట్టేసుకుని టైట్ గా లాగేసి పెట్టారనుకోండి, మడత అనేది ఉండదన్నమాట, నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఫింగర్ తో ఇలా 1 ఇంచ్ గ్యాప్ తో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇది నా సైజు వాళ్ళకి కరెక్ట్ గా సరిపోతుందండి. క్లాసెస్ గురించి చాలా మంది క్వైరీస్ అడుగుతున్నారండి, దానికి రిలేటెడ్ గానీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. మన దగ్గర వచ్చేసి ఎవ్రీ వీకెండ్ కూడా క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులోనూ చాలా క్వాలిటీగా ప్రొఫెషనల్ ఫినిషింగ్ వచ్చేలాగా క్లాసెస్ నేర్పిస్తాం అనమాట. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నేను మెజర్మెంట్స్ వీడియో పెట్టాను కదా, అది వైరల్ అయిపోయింది అనమాట. సో నేను ఎలా చెప్తాను క్లాస్ అనేది మీకు ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. క్లాస్ లో ఇంకా అంతకంటే ఎక్కువ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ప్లీట్స్ లోపల మడతలు పడింటాయి కదా, అలా మడతలతో 4 ఫింగర్స్ తో ఇలా లోపల నుంచి అనుకుంటా వచ్చామనుకోండి, ఆ ఫోల్డింగ్స్ అన్ని పోతాయి అనమాట. ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇలా మొత్తం అన్ని నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఐరన్ చేసుకోవాలి. మెజర్మెంట్ వీడియోకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అలాగే ఈ ప్రీ ప్లీటింగ్ వీడియోని కూడా మీరు మరింత మందికి షేర్ చేస్తే ఇది కూడా అలాగే రీచ్ పెరుగుతుందండి. ఎందుకంటే ఈ వీడియో వరకు ఒకరికి యూజ్ అవుతుంది కదా, అందుకే షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఐరన్ చేసేటప్పుడు కూడా ప్లీట్స్ అన్ని నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఐరన్ చేయాలి. మన దగ్గర ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాదండి, శారీ ప్రీప్లీటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే శారీ డ్రేపింగ్ కూడా ఉందన్నమాట. శారీ డ్రేపింగ్ క్లాసెస్ కావాలనేసి చాలా మంది అడుగుతున్నారు, అది కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు చూడండి, ఐరన్ చేసాం కదా, ఈ ప్లీట్స్ అన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఇలా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకొని ఇలా మనం పళ్ళు పిన్ పెట్టుకుంటాం కదా, ఆ పిన్ పట్టుకొని ఇలా టేబుల్ కి ముందు వైపుకి జరిపేసేయండి. జరిపిన తర్వాత ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటినీ కూడా ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. దూరము జరపకూడదు, దగ్గరకి జరపకూడదు అనమాట. ఇప్పుడు ఈ ప్లీట్స్ ని నీట్ గా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఏ ప్లేస్ లో ఉన్నాయో ఆ ప్లేస్ లో నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. మన దగ్గర సర్వీసెస్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీతో ప్రొఫెషనల్ ఫినిషింగ్ తో ఉంటాయండి. ప్రెజెంట్ నేనున్న లొకేషన్ హైదరాబాద్ మియాపూర్. ఇలా ప్లీట్స్ అన్ని నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ కూడా ఎంత వరకు చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు టేబుల్ మీద శారీ కనిపిస్తుంది కదా, ఆ శారీ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. రైట్ సైడ్ చూడండి, ఫస్ట్ 4 ప్లీట్స్ అంటే 1 2 3 4 ఈ 4 ప్లీట్స్ మాత్రము మొత్తం చేయండి. ఈ లెఫ్ట్ సైడ్ మాత్రము కొంచెం వదిలేయండి, ఎందుకంటే ఆ పార్ట్ అనేది మనకి బ్యాక్ హిప్ దగ్గర వస్తుంది అనమాట. హిప్ దగ్గర ఇంత ఎత్తు ఎత్తుకొని ఉన్నట్టు ఉంటుంది, అందుకనేసి ఈ పార్ట్ అనేది ఐరన్ చేయకూడదు. ఈ వీడియోలో అయితే ఫ్రంట్ ప్లీట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి సెంటర్ ప్లీట్స్ అంటే కుర్చీలు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శారీ ప్రీప్లీటింగ్ ఫుల్ వీడియో ఎంతమందికి కావాలో కమెంట్ చేసేయండి.